ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రజలే కాదు, ఆఖరికి కూటమి పార్టీల నేతలు కూడా కూటమి సర్కార్ అంటే మండిపడుతున్నారా? ఏడాది పాలనలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న నేతల సంఖ్య పెరుగుతుందా? ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా బలిజ సామాజిక వర్గ నేతలు కూటమి ప్రభుత్వంపై తిరగబడుతూ ఉండడాన్ని ఎలా చూడాలి? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్స్ గా మారాయి. సీనియర్ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి షాకేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తన రాజీనామా సందర్భంగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, అలాంటి పార్టీలో ఉండడం కంటే బయటకు పోవడమే మేలని అన్నారు. మహానాడులో సీనియర్ నేత పాలకొండ్రాయునికి నివాళులు సక్రమంగా అర్పించలేదని ఆయన ఆవేదన చెందారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గం ప్రాబల్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నా కూటమి సర్కార్లో వారికి మాత్రం సముచిత ప్రాధాన్యం దక్కడం లేదనేది సుగవాసి సుబ్రహ్మణ్యం అభిప్రాయమని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఎమ్మెల్యేలు, మంత్రుల చీత్కారాలు, వర్గ విభేదాలను రెచ్చగొట్టే వైఖరుల కారణంగా జిల్లాలో బలిజ నేతలంతా ఆగ్రహంగా ఉన్నారట. వారంతా ఏకమై తిరుగుబావుట ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూటమి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి ఇటీవల జరిగిన పలు పరిణామాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని అంటున్నారు. తమకు ప్రాధాన్యం ఇస్తారని ఏడాది కాలంగా వేచి చూసిన రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం గోడును చంద్రబాబు పట్టించుకోలేదట. ఆయన తాను ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నప్పటికీ పార్టీ అధిష్టానం పరిష్కరించలేదట. దాంతో ఆయన తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేశారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేయడంతో బలిజ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి తిరుగుబావుట ఎగరవేయబోతున్నారని సమాచారం. కూటమి పాలన మొదలైన తరువాత మేనిఫెస్టోను అమలు చేయకుండా పక్కన పడేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ప్రజలతో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు నేతలు తమకు కూడా బాబు వెన్నుపోటు పొడిచారనే ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. వారిలో చాలా మంది కక్కలేక మింగలేక తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నప్పటికీ సుగవాసి సుబ్రహ్మణ్యం లాంటి వారు బయటపడుతున్నారు, రాజీనామాల బాట పడుతున్నారు. ఈ ఏడాది కాలంలో పలు నియోజకవర్గాల్లో బలమైన బలిజ సామాజిక వర్గ నేతలను టీడీపీ, జనసేనలు అస్సలు పట్టించుకోలేదని ఆ సామాజిక వర్గ నేతలే మాట్లాడుకుంటున్నారు. అధికారంలో ఉన్నా ఏమీ చెయ్యలేని, చేసుకోలేని స్థితిలోకి వెళ్లామని బలిజ నేతలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. కడప నియోజకవర్గంలో సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి లెక్క చేయడం లేదట. ఆమె ఏకపక్ష విధానాలతో సి రామచంద్రయ్య విసిగిపోయారని సమాచారం. ఇటీవల కడపలోనే మహానాడు జరిగినా టీడీపీలో రామచంద్రయ్య అనే ఎమ్మెల్సీ ఒకరు ఉన్నారనే విషయాన్నే టీడీపీ పెద్దలు మర్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. మహానాడు లాంటి అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు రామచంద్రయ్య సూచనలు, సలహాలు తీసుకోకుండా ఆయన్ను అవమానించారని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆయన మహానాడుకు వెళ్లకుండా తన నిరసనను తెలిపారని సమాచారం. అధికార టీడీపీలో బలిజ సామాజిక వర్గ నేతలకు జరుగుతున్న అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని బలిజ సామాజిక వర్గ నేతలంతా జట్టుకట్టి తిరుగుబాటు బావుట ఎగరేయడానికి సిద్ధమయ్యారట. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని బలిజ సామాజిక వర్గ నేతలు జనసేన తమదే అని భావించారట. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ అక్కడ ఎమ్మెల్యే, జనసేన నేత అరవ శ్రీధర్, టీడీపీ నేత రూపానందరెడ్డి గ్రిప్పులో పోయారట. దాంతో రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని బలిజ సామాజిక వర్గం నేతలు భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అని అందరూ ఏకమై కూటమి నేతలను గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తే ఇప్పుడు తమకు మొండి చేయి చూపుతున్నారనేది బలిజ సామాజిక వర్గ నేతల ఆవేదనట. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. తాను బలమైన నాయకుడినైనా టీడీపీ కానీ జనసేన కానీ తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఆయన ఉన్నారని సమాచారం. ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై బత్యాల చెంగల్రాయుడు వర్గం దాదాపు దాడి చేసినంత పనయింది. అయినా అక్కడ బత్యాలకు ప్రాధాన్యం మాత్రం రాలేదు. దీంతో ఆయన కూడా టీడీపీతో అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. కడప నగరంలో టీడీపీకి చెందిన పలువురు బలిజ నేతలకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పొసగడం లేదట. టీడీపీనే కాదు, ఆఖరికి జనసేన కూడా తమను పట్టించుకోవడం లేదని ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పలువురు బలిజ సామాజిక వర్గ నేతలు భావిస్తున్నారట.
రాజీనామా చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం బాటలో పయనించడానికి పలువురు నేతలు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.